కొనరావుపేట మండలం బౌసాపేట గ్రామంలో రైతుల ఆందోళన. ఇసుకను తరలిస్తున్న జేసీబీ టిప్పర్లను అడ్డుకున్న రైతులు. ఇసుక రీచ్ వలన తమ పొలాలు ఎండిపోతున్నాయనే ఆవేదన. ఇసుక రీచ్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలంటూ కలెక్టర్ను వేడుకున్న రైతులు. అధికారులను వివరణ కోరగా అందుబాటులో లేరని సమాచారం. పేట మండలం బౌసాపేట ఈ వారం 2 నెలలు అవుతుంది. ఇక్కడి ఉసుక టిప్పర్లు పోవుడు ఎక్కడికి అదే ఊరు ఉండే సూరంపాట చెరువుకు పోవుడు, మళ్ళీ ఇల్లు అచ్చుడు, నీళ్లు బోర్లు ఎత్తెత్తున్నాయి. మా ఈ పొలాలు గడ్డలన్నీ కూలినాయి. ఒక్కొక్కరు 10 బిగడు 10 గుంటల పొలం పోయింది. ఇక ఆగమంటే ఆగుతలేరు. ఎప్పుడు ఇన్నే కావాలి ఉండు అవుతుంది. వద్దని అన్న గాని మళ్ళీ అత్తురు. ఎంఆర్ఓ ఆఫీస్కి అయినాం, అది ఇచ్చొచ్చినాం అప్లికేషన్, మళ్ళీ తోలిత్తురు. ఎప్పుడు 24 గంటలు ఈ ఎండలనే చంపుతురు మమ్మలను. దయచేసి వేరే కాడ కలెక్టర్ గారు వేరే కాడ ఇచ్చుకోర్రి పర్మిషన్. మా వాగు కాడద్దు, మా పొలాల కాడద్దు. తీసే ఇక్కడ మొత్తం సగం వాగు దోడిరు. మేము ఎట్లా బతుకుడు సారు? మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మేము ఏం తినుడు? మేము ఎట్లా బతుకుడు? మా పిల్లల్ని ఎట్లా చదువుకునుడు? మొత్తం బోర్లు ఎత్తేసినాయి, నీళ్ళు వెళ్తలేవు. మీరు అదేదన్నా ప్రయత్నం చేసి గోడలాగానో రౌతుకట్టో కట్టి మీరు తీసుకపోతే మేము దానికి అడ్జస్ట్ చేయం కదా. అందుకు అట్లా చేయకుంటే మేము తీయనీయం. అట్లా చేస్తామని మాకు హామీలు ఇస్తే ఫస్ట్ చేయరు, తర్వాత నెక్స్ట్ తీసుకపోతాం. అయితే ఇక్కడ 2 నెలల నుంచి ఉసుక తీస్తూనే ఉన్నారు. ఇక్కడ మొత్తం అక్కడ సేను తక్కువ కావాలి ఎక్కువ. ప్రతి రోజు 12 గంటలకు వచ్చినామంటే రాత్రి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఇక్కడనే ఉండు అవుతుంది. వండుకుంటా దాపు జరుగురు కొద్ది ఓతురు 4 ట్రిప్లు 6 ట్రిప్లు అనుకుంటా తీసుకపోతే ఏమున్నారు. ఇక తెల్లం దాకా పొద్దున్న దాకా అదే కావాలి మీద ఉంటున్నాం. ఇక టిప్పర్ 6 7 అత్తునే తీసుకుంటారు. ఇక్కడ మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి. ఆ ఎండిపోయినా సరే కానీ మేము తీసుకొని పోతామంటారు.